మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తన బాస్ జగన్ కళ్ళల్లో ఆనందం చూడడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి పైన నిలువెల్లా విద్వేషం పెంచుకున్న జగన్ రెడ్డిని సంతృప్తి పరచడానికి నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా రాష్ట్ర రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించాలన్న కూటమి ప్రభుత్వం సంకల్పం పైన అంబటి రాంబాబు వంటి అసూయపరులు బహిరంగంగానే అక్కసులు గక్కుతున్నారు. మా కర్మ కాకపోతే ఏపీకి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా అంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఏపీకి గొప్ప రాజధాని అవసరం ఏంటి అంటూ మంత్రి పదవి వెలగబెట్టిన నేతలు మాట్లాడటం మూర్ఖత్వమేనంటూ ప్రజలు తిట్టిపోస్తున్నారు. రాజధాని అంటే ఒక భావోద్వేగం అన్న విషయాన్ని మరచి తన బాస్ జగన్ రెడ్డి మెప్పు కోసం అన్నట్టు అంబటి మాట్లాడుతున్నారు. సింగపూర్, లండన్ వంటి రాజధానులు మనకెందుకు అంటున్న అంబటి తన కుమార్తెను అమెరికాలో స్థిరపడిన వ్యక్తికే ఇచ్చి ఎందుకు పెళ్లి చేయాలనుకున్నారో చెప్పాలంటూ యువకులు ప్రశ్నిస్తున్నారు. మన ఆంధ్రాలో మీ అమ్మాయికి తగిన వరుడు దొరకలేదా రాంబాబు గారు అంటూ వ్యక్తిగత అంశాలను యువత ఎత్తి చూపడం విశేషం. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటవుతున్న క్వాంటమ్ వ్యాలీ వంటి ఆధునిక టెక్నాలజీతో ప్రపంచం మొత్తం ఏపీ రాజధాని అమరావతి వైపు చూస్తూ ఉంటే ఇక్కడే ఉన్న వైసీపీ మూర్ఖులు రాజధాని వైభవాన్ని చూస్తూ తట్టుకోలేకపోవడంపై అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉండి రాజధానిని నిర్మించడం చేతకాక పోలవరాన్ని పూర్తి చేయలేక ప్రజా తీర్పుతో మూలన కూర్చున్న వైసీపీ బ్యాచ్లో ఇప్పటికీ మార్పు రాకపోవడం ఏంటన్న ప్రశ్న వినిపిస్తుంది. అయినా మన కర్మ కాకపోతే వైసీపీ నేతల్లో మార్పు రావాలని కోరుకోవడం ఏంటి? అత్యాశ కాకపోతేని